హాయ్ ఎవ్రీవన్. కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంది అంటే కొంతవరకు చాలా ఫ్రీడమ్ కానీ చాలా ప్రేమను అన్నీ ఉంటాయి, హద్దులు లేకుండా. అదే ఒక 10 సంవత్సరాలు దాటిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కండిషన్స్, కొన్ని షరతులు అలా ఉంటాయి. తండ్రి కానీ అన్నయ్య కానీ చెల్లి పెద్దదైందని చెప్పేసి బయటికి తిరగకుండా అలాంటివన్నీ ఉంటాయి కదా. కానీ ఆడపిల్లని మాత్రం వాళ్ళకు అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కూడా చాలా స్ట్రాంగ్గా పెంచాలి. బాగా ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకి పేరెంట్సే. వాళ్ళని ఏదో కట్టడి చేస్తున్నట్టుగా అనిపించొద్దు. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ మనసులోని మాటలు కానీ స్కూల్లో ఉన్నటువంటి విషయం ప్రతిదీ షేర్ చేసుకునేలాగా మనతో బాండింగ్ ఉన్నట్లయితే పిల్లలు ఏది చేసినా కూడా మనం చెప్తూ ఉన్నప్పుడు నేర్చుకొని స్ట్రాంగ్గా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైనా చేసినా ఇది చేయొద్దు అని కండిషన్స్ లాంటివి పెట్టినట్లయితే వాళ్ళకు మనసు చాలా బాధ అనిపించి నెగిటివ్గా ఆలోచనలోకి వెళ్ళిపోయి మైండ్ సెట్ని చాలా పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా నన్ను ఇలా చేస్తున్నారా అన్న ఒక డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతారు. సో వాళ్ళ మంచి కోసమే ఏది చేసినా కూడా ఆలోచించి, కానీ అది వాళ్ళకి ఒక పాజిటివ్ థింకింగ్గా ఆలోచించి వాళ్ళు కూడా నేర్చుకుని నా కోసమే చెప్తున్నారు, ఇది చేయకూడదు, ఇది చేయాలి అన్న ఒక వేలో వెళ్ళి స్టడీలో కానీ ఫ్యూచర్లో ఏది చేయాలన్నా మంచి సక్సెస్ అయితే సాధించాలంటే ఒక పేరెంట్స్ నుంచి అయితే మంచి ప్రోత్సాహం ఉండాలి. మెయిన్గా ఫ్రెండ్లీనెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకే చాలామంది తెలియక కూడా ఎన్నో వాళ్ళ ఇద్దరి మధ్య బాండింగ్ సరిగా లేక అపార్థాలకు తావుతీసి ఏవేవో నెగిటివ్ వేలో వెళ్ళిపోతున్నారు. కనుక అలా కాకుండా ఉండాలంటే పాజిటివ్గా ఫ్రెండ్లీనెస్ అయితే పిల్లల మధ్య ఏర్పరచుకోగలిగితే ఇది చాలా బాగుంటుంది. ఎదుగుతున్న పిల్లలకు మరీ ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్.